సంపాదించడం ఒక గొప్ప విషయం, కానీ సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వడం మరింత గొప్ప విషయం. కొండపాక మండలం కమ్మంపల్లి గ్రామానికి చెందిన మంద భాస్కర్ రెడ్డి తన సేవా కార్యక్రమాలతో గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తూ తన సొంత నిధులతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న భూమవ్వ లక్ష్మారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ మంద భాస్కర్ రెడ్డిపై ఎస్ఎస్సీ న్యూస్ ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన మంద భూమవ్వ లక్ష్మారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ మంద భాస్కర్ రెడ్డి గ్రామ ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొని కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నానని, ఆ అనుభవాలే తనలో సేవాభావాన్ని పెంచాయని మంద భాస్కర్ రెడ్డి తెలిపారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన నానమ్మ తాతయ్యల ఆశీస్సులతోనే నేడు ఎంతో మందికి సహాయం చేయగలుగుతున్నానని పేర్కొన్నారు. తాను పుట్టి పెరిగిన ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో నానమ్మ తాతయ్యలైన మంద భూమవ్వ లక్ష్మారెడ్డి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. మంద భూమవ్వ లక్ష్మారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను చిన్ననాటి నుండి కష్టాలను అధిగమించి ఒక స్థాయిలో దేవుని దయ వల్ల ₹4 సంపాదించుకున్న దాంట్లో ₹1 నా కన్న ఊరికి పెట్టాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. నా ఊర్లో పేదింటి ఆడపిల్లలకు పెళ్లిలకు ₹5,116 అలాగే అనివార్య కారణాల వల్ల చనిపోయిన వాళ్ళకి ₹5,000 ఇస్తూ నా గ్రామం పుట్టిన ఊరికి ఏదైనా సేవ చేయాలని ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అలాగే మా ఊర్లో పాఠశాల కూడా దీనస్థితిలో ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు మాకు బడి కూడా సరిగ్గా లేకుండే, కానీ అలా బడి మాకు గవర్నమెంట్ తరఫున వచ్చింది. కాకపోతే దానికి స్టేజ్ నిర్మాణం నన్ను కోరడం అనేది పాఠశాల తరఫున దాన్ని కూడా నేను సాయశక్తులు చేసి వాళ్ళకు షెడ్ వేసి స్టేజ్ నిర్మాణం చేసి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. అలాగే 5వ తరగతిలో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆర్థిక సాయం చేశాను. అది 10వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆర్థిక సాయం చేసిన మా ఊరి పిల్లలు నేను చదువుకున్న బడి అన్నట్టుగా ఉద్దేశంతో నా పిల్లల్లాగా భావించి మా ఊరికి ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి అని నిన్న ప్రతి సంవత్సరం ఇది 4వ సంవత్సరము కంప్లీట్ చేసుకున్నాం. నిన్న ఇలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్త సహాయాన్ని అందించడానికి నేను ముందుకు వస్తున్నాను. నాకు నా ఊరు నా గ్రామం ఉన్న అందరూ నాకు సహకారంతో, అలాగే మా పాఠశాల బృందం అందరూ చాలా సహకారం అందిస్తున్నారు. విద్యార్థి దశలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కూడా చేయూతనిస్తున్నారు. పాఠశాలలో సమావేశాలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకుని సుమారు ₹1,20,000 వేదికతో పాటు పైకప్పు నిర్మించి అందజేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, పేద విద్యార్థులకు బ్యాగులు, నోటు బుక్స్ వంటి విద్యా సామాగ్రిని ఉచితంగా అందజేస్తూ ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారని ఆయన కొనియాడారు. గ్రామ ప్రజలు కూడా మంద భాస్కర్ రెడ్డి సేవలను అభినందిస్తూ పేదరికం నుంచి ఎదిగి నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. మంద భూమవ్వ లక్ష్మారెడ్డి ఫౌండేషన్ చైర్పర్సన్ అయిన మంద భాస్కర్ రెడ్డి గారిని సంప్రదించడం జరిగింది. వారు వాళ్ళ నానమ్మ తాతయ్యల పేరు మీద ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను వచ్చిన కొత్తలో బడి ఉంది, కానీ ఒక బడికి స్టేజీ అట్లాంటివి లేకుండా ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా మేము చాలా ఇబ్బందులు పడేది. సో దాంతో ఏంటంటే నేను వారిని సంప్రదించి అడిగాను ఒక స్టేజ్ నిర్మాణం కావాలని. వారు అడిగిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అడిగినాక ఒక 1-2 మంత్స్లోనే దాదాపు ₹80,000 విలువతో ఈ బడికి స్టేజ్ నిర్మాణం చేశారు. అంతేకాకుండా అప్పుడప్పుడు వర్షాలు పడి ప్రోగ్రాం చేసుకుని ఇబ్బంది అవుతుంది కాబట్టి వారు పైకప్పు కూడా రేకులతోని పైకప్పు నిర్మించడం జరిగింది. అది సుమారు ₹40,000 విలువ. అంటే ₹1,20,000 ఇప్పటి వరకు పాఠశాలకు వారు స్టేజ్ నిర్మాణం, పైకప్పు నిర్మాణం చేశారు. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ పిల్లలకు బహుమతి రూపంలో డబ్బులు ఇస్తారు. ఇంకా ఏం చేస్తారంటే మా పాఠశాలలో హయ్యెస్ట్ తరగతి అయిన 10th క్లాస్లో పాస్ అయి వెళ్ళిపోతున్న ప్రథమ ద్వితీయ శ్రేణి ఎవరైతే ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలకి ఆర్థిక సహాయం అందించి వాళ్ళ చదువులో పురోగతి సాధించడానికి నగదు రూపమైన సహాయం చేస్తారు. ఈ క్లాసే కాకుండా మనకు 5th నుండి వచ్చి 6th జాయిన్ అయిన అందులో ఫస్ట్ సెకండ్ విద్యార్థులకు కూడా నగదు పురస్కారం ఇస్తారు. ఇది గత 2 ఏళ్ల నుండి చేస్తారు. ఈ సంవత్సరం ఇంకా వినూత్నంగా ఏంటంటే ఎవరైతే తల్లి కానీ తండ్రి కానీ కోల్పోయి పేదరికంలో ఉన్నో ఆ పిల్లలకి
స్కూలు బ్యాగు అండ్ నోటు పుస్తకాలు ఇంకా వేరే వారికి ఇంకా ఆర్థిక సాయం కూడా చేయడానికి వారికి ముందు వచ్చారు.